ఇటీవల కాలంలో మైనర్ల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు. కానీ చిన్న చిన్న ఆందోళనలు, భయాలు వారిని చిత్తు చేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. బతుకులపై భరోసా ఇవ్వాల్సిన పేరెంట్స్, ఉపాధ్యాయులు వారి ఆలోచనలను నియంత్రించడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో మైనర్ల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఎందుకు చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు అనే అంశంపై ప్రత్యేక చర్చను ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. అదేవిధంగా డాక్టర్ సి వీరేంద్ర గారు జాయిన్ అవుతారు, ప్రముఖ సైకాలజిస్ట్. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే రాజానికి సార్, ఈ మధ్య కాలంలో బాగా అందరినీ ఆందోళన పరుస్తున్న అంశం ఏదైనా ఉందంటే చిన్నపిల్లలు, మైనర్ల ఆత్మహత్యలు. అంటే చిన్న చిన్న కారణాలతో, చిన్న చిన్న పెద్ద పెద్ద కారణాలు కూడా కాదు, చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు తీసుకునే అక్కడ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ విద్యా వ్యవస్థలో విఫలం అవుతున్నామా, లేకపోతే రైట్ పేరెంటింగ్ చేయడంలో విఫలం అవుతున్నామా? రాజేంద్ర గారు, మీకు అట్లా ఈ హెచ్ఎంటీవీ ప్రేక్షకులు నమస్కారం. వీరేంద్ర గారు కూడా 2 విషయాలు గమనించాలి. మనకు ఒకనాడు మేమందరం మా తరం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళం. చాలా వరకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య కథలు చెప్పడం, మేనత్తలు, మేనమామలు, ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబ వ్యవస్థలో మమేకం అయిపోయేవాళ్ళు. మొట్టమొదటి కారణం ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం. అంటే తల్లిదండ్రి, ఆలుమగలు, 2 పిల్లలు. అంటే ఒక్కోసారి సింగిల్ చైల్డ్ కూడా ఉన్నారు, ఇంకా కష్టం. అది 2 అన్న చెల్లెలు, లేకుంటే 2 తమ్ములు, 2 అన్నదమ్ములు, లేకుంటే అక్క చెల్లెలు. వీళ్ళు ఏమవుతుందంటే తల్లిదండ్రి చాలా వరకు కూలీ చేసేవాళ్ళు ఏమో కూలీకి వెళ్ళడం, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం, కనుక ఇంట్లో 2 ఉండడం. లేకపోతే స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా రిక్షా వాళ్ళ పిల్లలు కూడా ఒక రకంగా చెప్పాలి, ఆహ్వానించడం కాదు కానీ పేద మధ్యతరగతి పిల్లలు కూడా ఇవాళ ప్రభుత్వ స్కూల్ మానేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. విద్యా విధానంలో మార్పు వచ్చింది, కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది. అట్లాగే టీనేజ్ పిల్లలు ఎవరైతే మనకు కిషోర బాలికలు, బాలబాలికలు అంటారు కదా, అక్కడికి వచ్చే కల్లా కిషోర బాలికల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, బాలికల్లో అంటే అడాల్సెన్స్ ఏజ్ అంటాం. మేము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున నేను స్కూళ్ళకి వెళ్తుంటాను. స్వచ్ఛంద సేవ అడాల్సెన్స్ మీద మేము ఒక లయన్స్ క్విస్ట్ అని చెప్పి ఒక పాఠం చెప్తున్నాం. అందులో ప్రధానంగా ఇంకొక పాఠం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని గ్రామీణ స్కూళ్ళు చెప్పలేకపోతున్నాను దాని పాఠాన్ని. మాదక ద్రవ్యాల ప్రభావం ఎట్లా ఉంటుందని. అంటే హైదరాబాదు నగరంలో, లేకుంటే పట్టణాల్లో కొంతవరకు దీన్ని ఆల్రెడీ వీటి గురించి తెలిసిన వాడిని. కొన్నిసార్లు గ్రామీణ పాఠశాలలో ఈ పాఠం చెప్పాలని నాకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే, తెలియని వాళ్ళకి ఇది చెప్తే, మనకు సినిమాలు చూస్తాం కదా రాజేంద్ర గారు, మనకు జనరల్ గా చందమామ కథలు చూస్తాం. అంటే యువరాజును ఉత్తరం దిక్కు వెళ్ళొద్దురా అంటే అక్కడేముందో చూద్దామనే ఆసక్తి పెరిగిపోతారు కదా, చూస్తుంటాం చందమామ కథ. ఇక్కడ కూడా అంతే. నేను అది చెప్తే ఇందులో ఏముందని చూస్తారేమో, దాన్ని చవి చూసే ప్రయత్నం చేస్తారేమో. నిజానికి మా సర్వేలో మద్యపానం ఎప్పుడు అలవాటైంది మొట్టమొదటిగా అంటే ఎన్నికలలో ఫ్రీ మద్యం పంచినప్పుడు. అంటే పిల్లలు తాగడానికి కారణం 12 ఏళ్ల వయసులో కూడా వారికి గ్రామాలలో కళ్ళు తాగడం అలవాటే, కానీ ఫ్రీ మద్యం పంచినప్పుడు తాగే అలవాటు వచ్చింది. దాని తర్వాత కొనుక్కొని తాగుతున్నాం అంటారు. ఇది కూడా అంతే. మాదక ద్రవ్యాలు కూడా ఇవాళ ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే పిల్లల ఆత్మహత్యల కారణం ఏంటంటే ఇది కూడా ఒక కారణం అంటారు. ఒకటి సెల్ ఫోన్ నేను ఎప్పుడు కూడా సెల్ ఫోన్ తప్పడతారు, లేకుంటే ఈ మన నెట్ తప్పడతారు. కానీ నేనేమంటున్నానంటే దీంతో ఇది కత్తి లాంటిది సెల్ ఫోన్. ఈ కత్తితో కూరగాయలు కూడా మెడకాయలు కూడొచ్చు. 2 వైపులు పదనున్న కత్తి, మనకి తగ్గచ్చు, మనం ఆయుధంగా వాడచ్చు. అంటే దీనిలో విజ్ఞానం నేర్చుకోవడానికి ఏమున్నది? ఒక 5 నిమిషాల్లో మీరు ఏదైనా ప్రిపేర్ కామంటే గతంలో 100 పుస్తకాలు చదివిన విజ్ఞానాన్ని కూడా ఒక చిన్న వ్యాసం టక్కన వికీపీడియా నెట్ లో చూస్తే మనకు దొరుకుతున్నాయి కదా. అందుకని ఏమవుతుందంటే ఈ పిల్లలకి సెల్ ఫోన్ అందుబాటులో ఉండడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం, సునాయాసంగా చచ్చిపోవడం ఎలా అలాంటి కూడా వీడియోలు కనపడుతున్నాయి. చాలా విచిత్రం ఏంటంటే ఒకటి మొదలు పెట్టినామంటే అవే వస్తాయి. మీరు చూడండి, ఫోన్ వీడియో చూసేవాడికి ఫోన్ వీడియోస్ వస్తాయి కదా. సమాచారం మన వెతకదాన్ని బట్టి మన మనస్తత్వాన్ని తెలుసుకొని మనం సెల్ ఫోన్ లో ఏం వెతుకుతున్నాం అనే దాన్ని బట్టి అక్కడ మళ్ళీ వరుసగా అవే వస్తుంటారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గురించి నిమిషాల్లో చిటికలో తెలుసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఎంత అడ్వాంటేజో అంత డిసడ్వాంటేజ్ అవుతుంది రాజేంద్ర గారు. నా భయం ఏంటంటే అదే అన్నది, ఇప్పుడు సెల్ ఫోన్ లో జరుగుతున్న విషయాలు కానీ, ఒకటేమో కుటుంబ వ్యవస్థ నాశనం కావడం, స్కూల్ వ్యవస్థ నాశనం కావడం, స్కూల్లో కూడా కరికులం మారడం. అట్లానే మనకు ఘోరంగా చెప్పాలంటే మనం గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే కష్ట నష్టాలు పోర్చే మనస్తత్వం వస్తాయి. అలా రకరకాల పిల్లలు ఉంటారు.
ఇప్పుడు మా ఊళ్ళో దొర కొడుకు ఒక పేదవాని కొడుకు చదువుకున్న సందర్భం, కలిసి చదువుకున్న సందర్భాలు చూస్తాం మనం కదా. అవును. ఉన్నత మన ఉన్నత కులాలు అనదు కానీ అగ్రవర్ణాలు వీళ్ళు పేదలు కూడా చదువుకున్న సందర్భాలు ఇప్పుడు అది లేదు కదా. కలిసి చదువుకునే సమస్య లేదు. హాస్టల్ కులానికి హాస్టల్ అయిపోయింది. ఏ కులం వాళ్ళు ఆ హాస్టల్ చదువుకుంటారు. ముఖ్యంగా పిల్లలను దగ్గరగా గమనించాలని నా ఉద్దేశం. దీని పరిష్కారాలు అయిపోదాం. చాలా చూస్తున్నాం మనం. టీచర్ కొట్టిందనో, టీచర్ తిట్టిందనో, అమ్మా నాన్న కొట్టిందనో, చదవలేదని కోపాడ్డానో, ఎవరో బంధువు చేశారనో ఇట్లా మనం చూస్తుంటాం. అది అడ్వకేట్ కూడా నేను కొన్ని కేసులు చూశాను. ఏదో ఉమ్. అక్రమ సంబంధం పిల్లల కంటే కొంచెం అంటే టీనేజ్ వయసులో చాలా గమ్మత్తుగా ఉంటాయి. మొత్తం అంతా 13 నుంచి 19 వరకు ఉన్న ఏజ్ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా గందరగోళంగా ఉంటారు. ముఖ్యంగా శారీరక ధర్మశాస్త్రం తెలియదు, నిర్మాణం తెలియదు. దాంతో ఆడపిల్లలు ఓ రకంగా ఉంటారు. మగపిల్లలు కూడా అప్పుడప్పుడే ఆ శారీరక మన మార్పుల ధర్మాన్ని గమనించకుండా ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ మీద చాలా మానసిక ప్రభావం చూపెడితే ఒత్తిడి వేస్తుంది. ఒత్తిడిలో చదువు ఉంటది, చదువు ఒత్తిడి ఉంటది, లేకుంటే సమాజ ఒత్తిడి ఉంటది, మళ్ళా ఇంకా కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఆకర్షణలు ఉంటాయి. మోహానికి, ఆకర్షణకు, ప్రేమకు తేడా తేడా తెలియని తరం ఉంటది. ఇవన్నీ ఉంటుంటాయి కదా. అందుకని నేను మాదక ద్రవ్యాల గురించి చెప్పాలంటే ఎట్లా భయపడుతున్నాను. ఈ ప్రేమలు, పెళ్లిళ్ళు వీటి వల్ల కూడా నష్టపోయే క్రమం చెప్తుంటే ఇది కొత్తగా విషయాలు చెప్పడం అవుతుంది కదా అనుకుంటున్నాను. ఉమ్. నేను ఈ మధ్యన ఒక ఊరికి వెళ్ళాను అనుకుంటా. నా అనుభవం చెప్తాను. ఊరికి వెళ్తే మేము కారులో పోతున్నాం, నేను నా భార్య. ముందట అంతా రకరకాలుగా బ్రిడ్జిల పక్కన, మన రోడ్డు పక్కన కొంచెం అడవి దారి అన్నట్టు. అటు పక్కన దాదాపు ఒక 20 మంది యువతి యువకులు వాళ్ళు మోటార్ సైకిల్ మీద అట్లా కనపడతారు. ఊరు కదా, ఈ ఊరు బయట ఏం ఉమ్. చేస్తున్నారు వీళ్ళు అనుకున్నారు. సిగరెట్ తాగడానికి, మద్యం తాగడం, మద్యం బాటిల్ లేవు, సిగరెట్ లేవు, వాళ్ళు ఎవరు సిగరెట్ కూడా తాగడం లేదు. ఏమిటి అని ఊళ్ళో వెనక ఊరు సర్పంచ్ అడిగాను నేను మీటింగ్ పోతే. ఆయన సార్ మీకు తెలియదు, మా గ్రామాల్లో కూడా మాదక ద్రవ్యాలు అలవాటైనాయి. మీరు చూశారా కటింగ్స్, క్రాఫ్ అన్న చూశారండి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఉందా లేదా అన్నాడు. నేను గమనించినప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటే వాడు పిట్టగూడు గ్రాఫ్, వాళ్ళేమో 3 అవును. గీతలు, ఇట్లా రకరకాల వాళ్ళు పోనీ వేసుకోవడం, ఆడపిల్లలు కూడా ఇట్లా వాళ్ళ మన ఆహార్యాన్ని బట్టి, వాళ్ళ క్రాఫ్ ను బట్టి అట వీడు ఇచ్చే మోతాదు అంటే మాదక ద్రవ్యాల మోతాదు ఇస్తారట. అది డైరెక్ట్ గా పేపర్ ఇంట్లో పడేసినట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఊరు బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇంటికి వచ్చేస్తే గుర్తుపడతారు కదా అని రోడ్డు మీదకి వచ్చేసి ఆ రోడ్డు మీద అట్లా నిలబడి చూస్తున్నారు. వాళ్ళ అలవాట్ల మీద కూర్చొని అట్లా. అంటే ఉమ్. మాదక ద్రవ్యాల వ్యాప్తి ఎట్లా వచ్చిందంటే మనం గతంలో పట్టణాలలో ఉన్నత వర్గాల పిల్లలకే పరిమితం అయ్యేది. మెల్లమెల్లగా మధ్య తరగతికి వచ్చింది. ఇప్పుడు గ్రామాలకు కూడా వచ్చింది. చూడండి మీరు, వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళే సెల్ ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటే వేరు. మామూలుగానే ఉమ్. విచారణలో కూడా అప్పుడే సంతోషపడ్డాం. ఇవన్నీ చూస్తుంటే మానసికంగా ఇన్బ్యాలెన్స్ అవుతున్నారు పిల్లలు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మానసికంగా ఇంబ్యాలెన్స్ కావడానికి ఇవన్నీ కారణాలు అంటున్నాడు. సెల్ ఫోన్ కారణము. సెల్ ఫోన్ లో రకరకాల విషయాలు వస్తాయి. దానిలో మనం గమనించకపోతే, మీరు తల్లిదండ్రులు కానీ కనీసం సమాజం గమనించకపోతే ఏమైందంటే ఇవి ప్రమాదకరంగా మారుతుంది. ఆస్ట్రేలియాలో సర్వే ఉంది రాజేంద్ర గారు. మొత్తం ఉమ్. అంటే రోడ్డు ప్రమాదం ఎంతమంది చచ్చిపోతున్నారు, యువత, టీనేజర్స్ ముఖ్యంగా అంతమంది ఈ మన ఆత్మహత్యల వల్ల చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. అందుకని చిన్న చిన్న కారణాలతో సున్నిత మనస్తత్వం తయారైపోయింది. వాళ్ళేమో అన్నారని, వీళ్ళు నవ్వారని, వాళ్ళు వీళ్ళారని ఈ రకంగా కూడా చచ్చిపోయిన సందర్భాలు చూస్తున్నాం. చూడండి మీరు, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగుతున్నారు, కానీ కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడానికి నిరాకరిస్తారు. అట్లానే సమాజంలో మింగిల్ కావడానికి నిరాకరిస్తారు. ఉమ్. ఏదైనా పెళ్లిళ్ళకి పోతే మేము ఇంట్లో ఉంటాం, మేము రామనే మొండికేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే చిన్న చిన్న పార్కులు తక్కువ వచ్చినాయి. ఇవన్నీ ఒక రకమైన ఆత్మహత్యల కారణమైతే వీళ్ళ మానసిక స్థితి ఆ అడల్సెన్స్ ఏజ్ లో ఉండాల్సిన మానసిక స్థితి కూడా ఉంటలేదు. గతంలో ఉమ్. చూసాం కదా మనం, 17-18 ఏళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయ్యాయి. పిల్లల్ని కానీ వాళ్ళు 20 ఏళ్ళు పెట్టినాయి కదా. నేను వెనకటికి పోతలేదు. నేను ఒక నా 30-40 ఏళ్ళ వెనక పోతే అవును. అవును. 20 పిల్లలు అయితే వాళ్ళు చూస్తుంటారు. కానీ 25-30 ఏళ్ళకు కూడా పెళ్లిళ్ళు కాకపోవడం, వాళ్ళేమో ఒంటరి జీవితం ఉండడం, ఒంటరి జీవితం కూడా ఈ ఆత్మహత్యలకు కారణం అవుతుంది అంటున్నాను. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలు మనం గమనించాలి. హాస్టల్కి పంపించదు చాలా వరకు. హాస్టల్ సేఫ్ అనుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే కుటుంబ జీవనం కోల్పోతుంది, ప్రేమ కోల్పోతున్నారు. హాస్టళ్లలో చూస్తున్నాం ఎంత శిక్షలు అనుభవిస్తున్నారు చూస్తున్నాం. కొన్ని హాస్టల్లో అయితే పెద్ద పెద్ద పిల్లలను కూడా మరి టీచర్లు కానీ హాస్టల్ వార్డెన్లు కానీ కొట్టే సందర్భాలు చూస్తాం. హాస్టల్ కూడా గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ హాస్టల్ ఇంకా ప్రజాస్వామీకరణ ఉంటది, వాడవీడు చూస్తూనే ఉంటది, ఎక్స్ట్రా కరికులర్ ఉంటది, కొంతవరకు మనకు పైన అధికారులు ఉంటారు, ఎప్పుడో ఒకసారి బయటపడితే భయం ఉంటది. కానీ ప్రైవేట్ హాస్టల్కి అయితే ఒక జైలుకు పంపించినట్టే రాజేంద్ర గారు. మీ పిల్లలకు మానసికంగా ఎట్లా తయారవుతున్నారంటే కర్కశంగా తయారవుతున్నారు. నాకు ఇప్పుడు కొన్నిసార్లు మేము అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటాను, నాకు చంపబుద్ధి అవుతుంది ఎవరిని అన్న పిల్లల్ని కూడా చూశాను. అటువంటి ఉమ్. వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటున్నాడు. ఇవాళ కౌన్సిలర్స్ ఎంత అవసరం ఉంది ఇప్పటి మానసిక స్థితిని బట్టి పిల్లల కంటే, ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులకు
తల్లిదండ్రులు కౌన్సిలింగ్ నేర్చుకోవాలి. తర్వాత చుట్టుపక్కల మన బంధువులు ఉంటారు, వాళ్ళు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి, చూస్తుండాలి. అంటే మనం ఇంటికి పోతాం అనుకోండి, హాయ్ అని కూడా పలకరించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, చూస్తాం. గతంలో అట్లా కాదు, నమస్కారం పెట్టకపోయినా బాగున్నారా అని అడిగేవాళ్ళు కదా పిల్లలు. అది పోయింది. ఇప్పుడు ఏ ఇంటికన్నా పోతే పిల్లలు ఆ ఇంటికి వచ్చేవాడు ఎవడైనా సరే మాకు సంబంధం లేని వాడు, మా అమ్మ నాన్నకు సంబంధం, నాకు సంబంధం లేదు వాడు అనే పరిస్థితి నుంచి ఇవాళ బయటపడడం లేదు. రూమ్ లో ఉంటే రూమ్ లో ఉంటున్నారు. అందుకనే పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తున్నారు, ఈ మనకి సెల్ ఫోన్ లో టైం ఎంత గడుపుతున్నారు, అంటే స్క్రీన్ టైం అంటాం కదా, ఎంత గడుపుతున్నారు, ఇవన్నీ చూడకపోతే, వాళ్ళని గమనించకపోతే, మనం పోతే వాళ్ళ ఇంటికి వచ్చే కల్లా ఉరేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంటికి వచ్చే వరకల్లా చిన్నగా నరం కోసుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెల్ ఫోన్లలో ఈ ఆత్మహత్య చేసుకోవడం ఎలా చూసిన తర్వాతనే వాళ్ళు, తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీరు మన పోలీసులు విచారణ జరుపుతుంటే మనకు అద్భుతమైన చాలా ఆందోళనకరమైన విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఈ వీడియో రెండోది మీరు అన్నట్టుగా ఏదైతే పర్యవేక్షణ కూడా చాలా ఖచ్చితంగా అవసరం. ఇదివరకు చిన్న పని చేసినా మన చిన్నతనంలో తెలిసిపోయేది, పేరెంట్స్ ఏదో ఒకటి కొట్టడమో లేకపోతే ఏదో శిక్ష వేయడం, ఆ భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు కదా. నేను చూశాను తల్లిదండ్రుల కోసం మరి మీరు చెడగొడుతున్నారంటే, కాదంకులు సమస్య వచ్చిందంటే మేము మందలిస్తే ఏం చేసుకున్న భయం అవుతుంది మాకంటున్నా. అవును. ఇప్పుడు మనం గతంలో రాడి తీయలేం, కానీ ఇప్పుడు అట్లా లేదు రాయండి. ఏమవుతుందంటే మేము భయపెడితే ఏమైనా మాట అంటే సున్నిత మనసు ఓర్చుకోలేకపోతున్నారు, ఏం చేసుకుంటారన్న భయం కూడా కలుగుతుంది అంటున్నారు. ఇంకోటి ఏమవుతుందంటే ఈ మొత్తం సమాజాన్ని పరిశీలించే క్రమంలో మానవ సంబంధాలు వ్యక్తిగతంగా ఉన్నదానికి ఇందులో ఉన్నదానికి తేడా ఉందంటున్నాం. సెల్ ఫోన్ లో చూస్తే మానవ సంబంధాలు ఉన్నాయంటే చాలా వీడియో చూస్తున్నారు కదా, అప్పుడు కూడా మారొచ్చు అనుకోవచ్చు. కానీ అది కృత్రిమమైనది. అంటే మనిషిని కలవడం వేరు, ఒక మనిషి ఇంకో సెల్ ఫోన్ లో ఒక దృశ్యం చూడడం వేరు అంటున్నాను. అది కూడా వస్తలేదు. ఇంకోటి ఏంటంటే ఇద్దట్లో ఎవరైనా పరిణతి ఉన్న వాళ్ళు ఉంటే కొంతవరకు స్నేహితులు బట్టి కూడా ఈ ఆత్మహత్యలు వెనుక ఉంటాయి. అంటే తానా అంటే తందానే అంటే స్నేహితులు దొరుకుతారు కొందరు. అంటే వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు వింటారు, ఒకరు లీడ్ చేస్తారు, ఒకరు వింటుంటారు, ఫాలో అవుతుంటారు. ఒక్కోసారి లీడ్ చేసిన వాళ్ళు చనిపోయిన సందర్భం ఉన్నది, ఫాలో అయిన సందర్భం ఉన్నది. అంటే ఆ మానవ సంబంధాలలో ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలు గేస్ గా మారిపోతున్నారు, హోమోసెక్సువల్ గా మారిపోతున్నారు. ఇవన్నీ చాలా చెప్పుకుంటా కొన్ని కష్టం, కొన్ని మనం సభ్య సమాజంలో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. అంటే హాస్టల్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు 5,000 10,000 ఇచ్చేస్తే వాళ్ళకు హాస్టల్లో తిండి పెడుతున్నారు, వాళ్ళ మనలో వాళ్ళు పడుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ రాత్రిపూట వాళ్ళు చేసే చర్యలను కూడా సీసీ కెమెరాలకి బెడ్రూమ్ లో పెట్టలేం కదా మనమైతే. కానీ వాళ్ళ మానసిక స్థితి తెల్లారి తెలుస్తుంటది మనకు. చదువులో వెనకబడిపోతారు, చదువులో ఒక అలసత్వం వస్తుంది, టీచర్లు అంటే ద్వేషం వస్తుంది, ఆఖరికి తల్లిదండ్రులను ద్వేషించే స్థాయికి పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు తల్లిదండ్రులు మంచిగా పోతే తల్లిదండ్రులను ద్వేషించే స్థాయికి పోతున్నారు. బంధువులు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటికి పోతే ఏం చదువుకున్న బిడ్డ అని అడుగుతారు కదా, అది కూడా ఇష్టం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది వీళ్ళకు. వీళ్ళెవరు మా మీద మా అమ్మ నాన్న అడగరు, వీళ్ళెవరు మంచిగా చదువుకోమని చెప్పడానికి అనే ఒక ఆ ద్వేష భావము, ఒక ఏహ్య భావం, ఒక రకంగా అది ఒక పర్వర్టెడ్ అయిపోతున్నారు రాజేంద్ర గారు. ఇది ఈ మొత్తం అంతా ఉందా అంటే అట్లా లేకుండొచ్చు, కొందరు ఉండొచ్చు. కానీ 100% దాటింది అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన రుగ్మతలన్నీ కూడా 100% టీనేజ్ పిల్లలు కనపడుతున్నాయి. అయితే దీన్ని ఎక్కడ అంటే మొక్కై వంగని మానవ వంగున అని ఒక సామెత ఉన్నది. మొక్కై వంగాలంటే మొదట్లోనే కొన్ని ఉదాహరణకు కొన్ని దూరం చేయాలి. అట్లానే కర్కశంగా మీరు సెల్ ఫోన్ వాడద్దు, ఏం చేయొద్దు అంటే కష్టం. వాడేది వాడాలి. అందుకని కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు అన్నట్టు ఈ ఎక్విప్మెంట్ తో విజ్ఞానం నేర్చుకునే పని చేయాలి. ఆసక్తికరమైన మంచి అంశాలు చూసే ప్రయత్నం వాళ్ళకు అలవర్చేలాగా చేయాలి. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. కొంత పిల్లలకు మన ఏమంటారు, మన చిల్డ్రన్స్ లాక్ చేసి వాళ్ళకు చూపించాల్సిన విషయాలు చెప్పాలి. తల్లిదండ్రులు గతంలో మనం భయంతో బతికినాం. మా బాబుతో మాట్లాడడం భయం ఉండేది అనుకోండి, అమ్మతో దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలను ఇప్పుడు స్నేహితులాగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తరాల మధ్య అంతరం వల్ల రాజేంద్ర గారు ఏమవుతుందంటే, గతంలో మనం మన తల్లిదండ్రులకు భయపడ్డాం, మన పిల్లలను కూడా మంచిగా చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పటి తరం తల్లిదండ్రులు అటు పెద్దవాళ్ళకి భయపడుతున్నారు, పిల్లలకు కూడా భయపడుతున్నారు. ఇటు కాకుండా రెండు దగ్గర మధ్యన అయిపోయింది వాళ్ళంతా కూడా. అందుకని చదువు ఒక మార్గం అయితే, చదువులో ఏ చదవాలి ఏ చదవద్దు అనే కెరీర్ గైడెన్స్ కూడా ఇప్పుడు లేకుండా చూస్తున్నారు కదా మీరు. ఒక దశకు వచ్చే వరకల్లా హాస్టల్కు పోయే పిల్లలు ఏడ్చుకుంటూ పోయిన పిల్లలు చూస్తున్నాం, ఓ రకంగా బందీకానకు పంపిస్తున్నాం. వాళ్ళకి ఇష్టం లేకపోతే హాస్టల్ పంపకుండా ఇంట్లో ఉంచుకున్నారు. ఏదైనా సరే కష్టం, అంటే ఇంట్లో ఉంటే కొంత ఏమంటున్నాడు, హాస్టల్లో చేర్పించడం వల్ల కూడా పిల్లలు కర్కశత్వంగా తయారవుతున్నారు, మానవ సంబంధాలు లేకుండా పోతున్నారు. ఒక జైల్లో వేసిన దానికి హాస్టల్ వేసింది ఏం తేడా అంటున్నాను. హాస్టల్ అట్లే ఉన్నాయంటే 100% హాస్టల్ అట్లాగే ఉన్నాయి. చాలా వరకు వాళ్ళ కేర్. అందుకని చూస్తున్నాం కదా మనం, పిల్లని వేస్తాం చచ్చిపోయినాక ఏడుస్తున్నాం.
మళ్ళీ అదే ఆ చచ్చిపోయిన పిల్లల తల్లిదండ్రులే వాళ్ళ వేరే పిల్లలు కూడా మళ్ళీ తర్వాత తరం పిల్లలు కూడా అదే హాస్టల్లో వేస్తున్నారు. ఒకసారి జ్ఞానం రావాలి కదా. అందుకని అవసరమైతే తల్లిదండ్రులు ఉద్యోగం చేసుకుంటే ఒకరు మానుకోండి, పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టుకోండి. అందుకనే అద్భుతమైన పుస్తకం చలం గారు, గుడిపాటి వెంకటచలం గారు బిడ్డల శిక్షణ అని అద్భుతమైన పుస్తకం రాసిండు. ఎప్పుడో 60-70 ఏళ్ళ క్రితం రాసిండు. ఆయన రాసుకుంటా అంటాడు, ఇటువంటి పుస్తకం నాకు దొరుకుంటే రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు ఒక్క నిమిషం